నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఓవైపు బొమికలు తేలిన అర్ధాకలి దేశాలు, మరోవైపు ఎప్పుడో కడుపు నిండిన మారాజులు. ఈ ఉన్నోడు ఆ లేనోడికి సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న 4 గింజలు కూడా నోటికాడికి చేరాలన్నా తమ అనుమతి ఉండాలంటూ అడ్డుపుల్లలు వేస్తే ఎలా? దురదృష్టవశాత్తు జరుగుతోంది అదే. పెద్దోడికి చెలగాటం, చిన్నోడికి ప్రాణ సంకటం లాంటి ఈ పరిస్థితులే వర్ధమాన దేశాల కంట కన్నీరొలికిస్తున్నాయి. కెన్యా రాజధాని నైరోబీ వేదికగా జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ WTO 10వ మంత్రిత్వ స్థాయి సదస్సు జరిగిన తీరుపై విమర్శలు జడివాను కురిపిస్తున్నాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పేరిట పెద్దలు నడిపించిన ఈ మంత్రాంగానికి ఇప్పటికైతే ఎదురొడ్డి నిలిచిన పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు భవిష్యత్ సంకటం మాత్రం ఇంకా తొలగలేదు. ఏ కొందరి ప్రయోజనాల కోసమో కోట్ల మంది ఆకలి కేకల్ని పక్కన పెట్టొద్దన్న విజ్ఞప్తులు అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న దేశాల చెవికెక్కడం లేదు. వ్యవసాయాధార దేశాల చేతులు కట్టేసి వారిని పరాధీనం చేసే దిశగా 14 ఏళ్ల క్రితం మొదలైన బడాబాబుల ఈ దబాయింపులో మరెన్నో చీకటి కోణాలు. అసలు WTO కొత్త ముసాయిదాలో ఏముంది? అది ఉన్నదున్నట్లు అమలైతే భారత్ సహా వర్ధమాన పేద ప్రపంచానికి ఎదురయ్యే సవాళ్లేంటి? ప్రపంచం రెండుగా చీలింది. వర్ధమాన దేశాలు ఒకవైపు, సంపన్న దేశాలు మరోవైపు. బడుగు రైతుల పక్షాన భారత్ నిలిస్తే, బడా కంపెనీలకు బాసటగా అమెరికా నేతృత్వంలోని అగ్రరాజ్యాలన్నీ నిలబడ్డాయి. ఎవరి లక్ష్యాల సాధన కోసం వాళ్లు కడవరకు ప్రయత్నించారు. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని అన్నదాతల కోసం ఏళ్లుగా పోరాడుతున్న భారత్ కొంతవరకు విజయం సాధిస్తే, కడుపు నిండిన భాగస్వాముల ప్రయోజనాలు కాపాడ్డంలో అమెరికా సఫలీకృతమైంది. అగ్రరాజ్యాల ప్రయోజనాలే పరమావధిగా వండివార్చిన ముసాయిదాను నైరోబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ WTO 10వ మంత్రిత్వ స్థాయి సదస్సులో సంపన్న దేశాలు ప్రవేశపెట్టాయి. 14 ఏళ్లుగా జరుగుతున్న దోహా శాంతి ఒప్పందాన్ని మళ్లీ త్రిశంకు స్వర్గంలోకే నెట్టినా, తమ దేశాల్లో రైతుల సంక్షేమమే ముఖ్యమంటూ వర్ధమాన దేశాలతో వాగ్దానం చేయించిన భారత్ మరికొన్నాళ్లు పేద, వర్ధమాన దేశాల్లో పేదల ఆహార భద్రతకు, రైతు లోకానికి భరోసా కల్పించగలిగింది. 5 రోజుల పాటు సాగిన WTO 10వ మంత్రిత్వ స్థాయి సమావేశాలు చాలా వాడివేడిగా సాగాయి. ఎలాగైనా భారత్ నేతృత్వంలోని వర్ధమాన దేశాల్ని లోబరుచుకుని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మనుగడలోకి తీసుకురావాలని సంపన్న దేశాలు శతవిధాలా ప్రయత్నించాయి. విభజించు, పాలించు అన్న సూత్రం అమలు చేసి భారత్ను ఒంటరి చేసైనా సరే లక్ష్యాన్ని సాధించుకోవాలని చూశాయి. అయితే ఆ ప్రయత్నాల్ని అడ్డుకోవడంలో భారత్ సఫలమైందని చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం పేద, వర్ధమాన దేశాల్లో రైతుల ప్రయోజనాలు మాత్రం ఇప్పటికీ ప్రమాదంలోనే ఉన్నాయి. రైతులకు రాయితీ ఇవ్వడం కూడదంటున్న సంపన్న దేశాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అన్నార్తుల ఆకలి కేకల్ని గాలి కుదిలేశాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న కొన్ని విత్తన, వ్యవసాయ సంస్థల కోసమే నైరోబీ సమావేశాలు జరిగాయన్న విమర్శలకు బలం చేకూర్చినట్లే సాగాయి ఈ పరిణామాలన్నీ. ఏ రంగంలో అయినా సహకారం అందితేనే అందులో ఉన్నవాళ్లు అభివృద్ధి చెందుతారు. కర్షక లోకం అందుకు అతీతమేమీ కాదు. భారత్, చైనా వంటి 100 కోట్లకు పైబడి జనాభా ఉన్న దేశాల్లో ఆహార భద్రత సాధించాలంటే ఎక్కువ ఉత్పత్తులు అవసరం. అది సాధించాలంటే రైతులకు రాయితీలు కల్పించడమే కాదు, గిట్టుబాటు ధర ఇచ్చి కొనడం కూడా ఎంతో అవసరం. అప్పుడే పేద, వర్ధమాన దేశాల్లో ఆకలి కేకలు తగ్గుతాయి. సంపన్న దేశాలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నాయి. మేమిస్తాం, మీరు మాత్రం ఇవ్వనే రాదంటూ భీష్మించు కూర్చున్నాయి. ఈ విషయం మీదే 14 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి గతేడాది బాలిలో జరిగిన సదస్సులోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం TFA మనుగడలోకి రావాల్సిందే. ప్రతి దేశం ఒప్పందంపై సంతకాలు పెట్టాల్సి ఉండగా, రాబోయే ఉపద్రవాన్ని అంచనా వేసిన భారత్ సంతకం చేయకుండా వర్ధమాన ప్రపంచాన్ని కాపాడింది. అయితే ఇక 2 ఏళ్ల సమయం ఉంది. 2017 వరకు మాత్రమే దోహా శాంతి చర్చలకు అవకాశం ఉంటుంది. ఈ 2 ఏళ్లలోనే పరిష్కారం వెతకాలి. ఈ కీలక ఒప్పందం కుదరకపోవడానికి కారణాలు తెలుసుకోవడానికి ముందు అసలు ఆ ఒప్పందంలో ఏముందో ఒకసారి గమనిద్దాం. TFAలో వర్ధమాన దేశాలకు నష్టం చేకూర్చేలా ఉన్న ఆంక్షల వివరాలు చూస్తే, WTO వ్యవసాయ ఒప్పందం ప్రకారం సభ్యదేశాలు వాటి మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి విలువలో 10% మించి రాయితీలు ఇవ్వడానికి వీల్లేదు. ఇలాంటి నిబంధన ముఖ్యంగా మన దేశ రైతులకు గొడ్డలి పెట్టులాంటిదే.
అంతేకాక డబ్ల్యూటీఓ సూచించిన ఆహార ధాన్యాల ఉత్పత్తి విలువ 1986-88 సూచీల ఆధారంగా లెక్కగట్టడం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదముంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా జరిగితేనే 10% పరిమితికి కొంత అర్థముంటుంది. లేకుంటే ఈ నిబంధన అభివృద్ధి నిరోధకంగా మారుతుంది. ఇక్కడ ఇంకో మెలిక కూడా పెడుతున్నారు. 1994 ముందు నుంచి సబ్సిడీ ఇస్తున్న దేశాలే ప్రస్తుతం తమ దేశంలోని రైతులకు రాయితీ ఇవ్వాలి. ఆనాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్, చైనా సహా 71 దేశాల్లో 61 వర్ధమాన దేశాలు రాయితీలిచ్చేవి కావు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు మాత్రమే రాయితీలిచ్చేవి. 1996లో ధనిక దేశాలు ఇచ్చిన రాయితీలు సుమారు $35,000 కోట్ల. 2011కి అది $40,600 కోట్ల. వర్ధమాన దేశాలన్నీ కలిపి కూడా ఈ మొత్తంలో సగం కూడా ఇవ్వటం లేదు. ఈ విషయంలో నైరోబీ సమావేశాల్లో గట్టి చర్చ సాగింది. వర్ధమాన దేశాలు ఈ విషయంపై తేల్చాలని డిమాండ్ చేయగా ఆ బాధ్యత మీదేనంటూ పక్కకు తప్పుకున్నాయి సంపన్న దేశాలు. ఈ దేశాల్లో ఇచ్చే రాయితీ రైతులకు అందుతోందా అంటే అక్కడ కూడా వాళ్ళకు అన్యాయమే. 1000 ఎకరాలున్న సంస్థలు మొత్తం రాయితీలో 34% కాజేస్తున్నాయి. మొత్తం రైతుల్లో ఈ సంస్థలు 2.2%. అమెరికాలో 2014లో వ్యవసాయ బిల్లుకు ప్రభుత్వం ఆమోదం లభించింది. అప్పట్నుంచి సేద్య సంస్థలు రాయితీల రూపంలో భారీగా లాభాలు పిండుకుంటున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ బిల్లు కల్పించిన వెసులుబాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న, సోయా, పత్తి, పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలు అమెరికాలోని కొన్ని సంస్థలు శాసించనున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అధ్యయనం చాటుతోంది. వచ్చే 5 ఏళ్లలో ప్రపంచ పత్తి ధరల్ని అమెరికన్ వ్యవసాయ కంపెనీలు తమకు అనుకూలంగా మలుచుకోనున్నాయి. ఫలితంగా కేవలం భారత్లోనే పత్తి రైతులు ఏటా 5,280 కోట్లు నష్టపోనున్నారు. అలాగే బుర్కినా ఫోసో, మాలి, బెనిన్, చాద్ పత్తి రైతులు తీవ్ర కష్టనష్టాల పాలు కానున్నారు. భారీగా లభిస్తున్న రాయితీలే లక్ష్యంగా పెద్ద దేశాల్లోని వ్యవసాయ కంపెనీలు అక్కడి అవసరాల కంటే అధికంగా పండిస్తున్నాయి. విపణిలో ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎంత పండిస్తే అంత దామాషా ప్రకారం రాయితీలు పొందుతున్నారు. ఆ వెసులుబాట్లు మాత్రం పేద రైతులకు వద్దంట. ప్రపంచ ఆహార విధానంపై ఇంటర్నేషనల్ ప్రాపర్టీ రైట్స్ ఇండెక్స్ ఇప్రి ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా రోజూ అర్ధాకలితో అలమటిస్తున్న వారి సంఖ్య 81 కోట్లు. వారిలో 19 కోట్ల మంది భారతీయులే. భారత్లో 5 ఏళ్లలోపు పిల్లల్లో 31% ఆ వయసుకు తగిన ఎత్తు, బరువు లేరు. పేదరికమే ఇందుకు ప్రధాన కారణం. దేశంలోని పేద కుటుంబాలు సంపాదనలో సుమారు 70% ఆహారానికే ఖర్చు పెట్టాల్సొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడికి ఆహార భద్రత కల్పించేందుకు 2013 నుంచి ఆహారాన్ని హక్కుగా మారుస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఆ ఆశయం సాకారం కావాలంటే తగినన్ని ఆహార ధాన్యాలు సేకరించి నిల్వ ఉంచడం తప్పనిసరి. అందుకు రైతుకు తగిన మద్దతు ధర చెల్లించాలి. ప్రపంచీకరణ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వానికి ఇది అనుకున్నంత తేలిక కాదు. రైతుకిచ్చే మద్దతు ధర ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు లోబడి ఉండాలని వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాలు వాదిస్తున్నాయి. నైరోబీ సమావేశాల్లో ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయాలు దేశ వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు తమ వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున భారత్లో కుమ్మరించే ముప్పుంది. ఆ ఉపద్రవం ఎదుర్కోవడానికి భారత్ దిగుమతులపై సుంకం విధించే హక్కు సాధించుకోవడం కొంతలో కొంత ఊరట కలిగించే పరిణామం. మరోవంక పెద్ద దేశాల ఉత్పత్తుల నాణ్యతకు దీటుగా సేద్య విధానాలు మార్పు చేసుకోవాలి. ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవాలి. ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా రైతన్నపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. అందుకు అనంతపురం జిల్లా వేరుశెనగ రైతుల ఉదంతమే ఉదాహరణ. 1991 ఆర్థిక సంస్కరణల కారణంగా అత్యంత చవకగా మలేషియా నుంచి దేశంలోకి పామాయిలు దిగుమతయ్యింది. స్థానిక విపణిలో మన వేరుశెనగ నూనె ఆ ధరలకు పోటీగా నిలవలేకపోయింది. ఇవాళ వేరుశెనగ రైతు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం వెనుక కీలక కారణమిదే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో తక్కువ ఖర్చు పెట్టి భారీ మోతాదులో ఉత్పత్తి చేసిన పౌల్ట్రీ ఉత్పత్తులు వచ్చే ఏడాది నుంచి భారత్లో అమెరికా అమ్మకానికి పెట్టబోతోంది. దేశీయ పౌల్ట్రీ రంగంపై ప్రతికూల ప్రభావం కనబరిచే పరిణామం అది. ఏటా దేశీయ పౌల్ట్రీ రంగానికి సుమారు 2,000 కోట్ల రూపాయల నష్టం చేకూర్చే సమస్య ఇది. రానున్న రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు సమర్థంగా ఎదుర్కోవాలంటే వ్యవసాయ పరిశోధన, విస్తరణ, విద్యా వ్యవస్థల బలోపేతంపై దృష్టి సారించాలి. డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ప్రత్యక్ష రాయితీల కంటే పరోక్ష రాయితీలపై అంటే సాగునీరు, భూసార పరీక్షలు, మార్కెట్ సమాచారం, కొత్త మార్కెట్ల అన్వేషణ, శీతల గిడ్డంగులు, మేలు రకం విత్తనాలు, వ్యవసాయ పరిశోధనలు, బ్యాంకు రుణాలు, పంటల బీమా, ఆధునిక వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహం వంటి వాటిపై రైతుల్లో అవగాహన పెంపొందించాలి.
కేవలం భారత్లో మాత్రం పండే పంటల్ని ఉత్పత్తి చేసి మిగిలిన దేశాలకు ఎగుమతి చేయడంపై దృష్టి పెట్టాలి. భారత ఆహార భద్రతకు కీలకమైన పప్పుధాన్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రపంచ వాణిజ్య సంస్థలో దేశ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి అవసరమయ్యే నివేదికలు, గణాంకాలు ఎప్పటికప్పుడు పక్కాగా సిద్ధం చేసుకోవాలి. WTO స్థాయిలో భారత ప్రయోజనాలు కాపాడేందుకు వ్యవసాయ, వాణిజ్య శాఖల్లో నిపుణులతో కూడిన బృందాల్ని ఏర్పాటు చేయాలి. సంస్థలు తలెత్తే వ్యవసాయ వ్యాపారపరమైన లావాదేవీలకు సంబంధించిన కేసులు విజయవంతంగా వాదించేందుకు వారికి తగిన శిక్షణ అందించాలి. ప్రపంచీకరణ కారణంగా భారత వ్యవసాయ మార్కెట్లు బడా కంపెనీల గుత్తాధిపత్యం బారిన పడి కుదేలు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే బడుగు రైతుల్ని కాపాడుకోవడం సాధ్యపడుతుంది. లేకుంటే వ్యవసాయాధారిత భారతం ఆ వ్యవసాయం చేయడం కోసం కూడా ఇతర దేశాల నుంచి అనుమతులు పొందాల్సిన దుస్థితి దాపురిస్తుంది. సృష్టిలోని ప్రతి జీవి వల్ల ప్రకృతి, పర్యావరణానికి, తద్వారా మానవాళికి బహుళ ప్రయోజనాలున్నాయి. కీటకాలు, కప్పలు, పాములు మొదలుకొని సరీసృపాలు, క్షీరదాలు, అరుదైన జంతువుల వరకు అన్ని జీవ వైవిధ్యంలో భాగమే. కానీ మనం తెలిసి చేస్తున్న తప్పులతో అనేక జీవరాశులు ఇప్పటికే అంతరించిపోగా మరికొన్ని ఆ జాబితాలోకి చేరుతున్నాయి. అందుకే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా సదస్సులు, అవగాహన కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అలా అంతరిస్తున్న జీవుల జాబితాలో గబ్బిలము ఒకటి. మన సమాజంలో చాలామంది వినడానికి, చూడడానికి ఇష్టపడని జీవి అది. గబ్బిలాన్ని చూస్తే అరిష్టమని, అశుభం కలుగుతుందని భావించేవారే ఎక్కువ. అయితే ఇది మానవాళికి ఎంతగానో మేలు చేస్తోందని అధ్యయనాలు, పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంతరించిపోతున్న గబ్బిలాలను సంరక్షించేందుకు నడుం బిగించింది ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన బృందం. గబ్బిలాల పుట్టుక, జీవన క్రమం, ఆహారపు అలవాట్లు, గబ్బిలాల్లో రకాలు తదితర అంశాలపై పలు పరిశోధనలు చేసి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది. తెలంగాణలో మొత్తం 98 వృక్ష, జంతు జాతులు అంతరించిపోతున్నాయి. అందులో 25 వృక్ష జాతులు, 23 క్షీరద జాతులు, 28 పక్షి జాతులు, 9 సరీసృప జాతులు, 1 ఉభయచరం, 12 చేప జాతులు ఉన్నాయి. రీవైటలైజేషన్ ఆఫ్ లోకల్ హెల్త్ ట్రెడిషన్ సంస్థ సర్వేలో తేలిన చేదు వాస్తవం ఇది. ఆంధ్రప్రదేశ్లోనూ ఇందుకు భిన్నమైన పరిస్థితులేమీ లేవు. తెలుగు రాష్ట్రాల్లో జీవ వైవిధ్యం ప్రమాదకర స్థితికి చేరుకుంటోంది. ఇది భవిష్యత్తులో మానవాళి మనుగడకు తీరని చేటు చేస్తుందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. ఇన్ని జీవరాశులు అంతమవుతుండడానికి అసలు కారణమేంటి అంటే మనుషుల అవగాహన లేమి అనే చెప్పాలి. అడవుల నరికివేతతో అనేక జీవాలను కోల్పోతుంటే మూఢనమ్మకాలతో కొన్ని జీవులను దూరం చేసుకుంటున్నాం. దానికి ప్రత్యక్ష ఉదాహరణే గబ్బిలం. చాలా విచిత్రమైన జీవి గబ్బిలం. క్షీరదాలలో ఎగరగలిగేది ఇది ఒక్కటే. గబ్బిలం పిల్లల్ని కంటుంది, వాటికి పాలిస్తుంది. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వీటి సంఖ్య క్రమంగా అంతరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేల రకాల గబ్బిలాలుండగా ప్రస్తుతం మన దేశంలో 117 నుంచి 120 జాతుల గబ్బిలాలే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 37, హైదరాబాదులో 24 జాతుల గబ్బిలాలున్నాయి. పాడుబడిన భవనాలు, నివాసాలు, గుహలు, వృక్షాలపై ఇవి ఎక్కువగా నివసిస్తుంటాయి. రెక్కలకు ఉన్న గోళ్లతో ఏ చెట్టు కొమ్మనో, గోడ పగులునో పట్టుకుని తలకిందులుగా వేలాడతాయి. సూర్యాస్తమయం కాగానే ఇళ్ళు, వృక్షాలు, గుహల నుంచి బయటికి వచ్చి అతివేగంతో ఎగురుతూ దూసుకెళతాయి. గబ్బిలాల గురించి సాధారణ ప్రజలకు తెలిసిన విషయాలు చాలా తక్కువ. వీటిపై అధ్యయనాలు, పరిశోధనలు చేసిన వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయ జంతు శాస్త్ర విభాగం సహాయ ఆచార్యులు, తెలంగాణ జీవ వైవిధ్య మండలి సభ్యుడు అయిన డాక్టర్ సి శ్రీనివాసులు మాత్రం 15 ఏళ్లుగా గబ్బిలాలపై పరిశోధనలు చేస్తున్నారు. 4 పరిశోధక విద్యార్థులతో కలిసి ప్రస్తుతం పరిశోధనలు కొనసాగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు సహా అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఈ బృందం సభ్యులు పరిశోధనలు చేశారు. సౌత్ ఇండియాలో, దక్షిణ భారతంలో అండమాన్ నికోబార్ దీవులతో సహా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడు, కేరళ, దాంతో సహా అండమాన్ నికోబార్లో మానవ సమాజం గబ్బిలాల ప్రతి ఏమి అనుకుంటుంది అన్నట్టు వీటిపైన రీసెర్చ్ చేస్తూ
వీటికి మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలా వీటిపైన రీసెర్చ్ సాగుతుంది. గబ్బిలాలు ఎందుకు అంతరించిపోతున్నాయన్న అంశంపై శ్రీనివాస్ బృందం అనేక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది. వాటి ప్రకారం దశాబ్దం కిందట సంభవించిన సునామీ పలు దేశాల్లో గబ్బిలాల మనుగడపై తీవ్ర ప్రభావం చూపింది. దోమల నివారణ కోసం వినియోగించే ఫాగింగ్ యంత్రాలు గబ్బిలాలను నాశనం చేస్తున్నాయి. నగరీకరణ ప్రభావం వల్ల కూడా గబ్బిలాల సంఖ్య కనుమరుగవుతోంది. అంతరించిపోయిందని భావిస్తోన్న ఆకుముక్కు గబ్బిలాన్ని కర్ణాటకలోని కోలారు జిల్లాలో ఈ బృందం గుర్తించింది. 1983-85 ప్రాంతంలో ఓ వైరస్ ప్రబలడంతో ఇవి చాలా వరకు మృతి చెందాయి. 1989 వరకు కొద్ది మొత్తంలో ఆకుముక్కు గబ్బిలాలుంటాయని భావించినా ఎక్కడున్నాయో ఎన్ని ఉన్నాయో ఎవరికీ తెలియదు. వీటిపై దృష్టి పెట్టిన శ్రీనివాస్ బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పర్యటన చేసి 2013 నవంబర్, డిసెంబర్ మాసాల్లో కోలారు సమీప హనుమాన్ హళ్లి గ్రామ గుహల్లో వీటిని గుర్తించారు. ఈ గుహల్లో సుమారు 300 వరకు గబ్బిలాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై 2014లో అంతర్జాతీయ జర్నల్ అయిన థ్రెటెన్డ్ టాక్సాలో పరిశోధనా వ్యాసం ప్రచురించారు. ఈ బృందం గబ్బిలాలను గుర్తించిన ప్రాంతంలో గనులు తవ్వకం జరుగుతోంది. వాటి మనుగడకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అభిప్రాయపడిన బృందం హనుమాన్ హళ్లి గ్రామం నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో గనులు తవ్వకాలు నిషేధించాలని కోలారు జిల్లా కలెక్టర్కు నివేదించింది. మేము నలుగురము ఈ విలేజర్స్ని వాళ్ళని అడుగుతూ చేసుకుంటూ మేము వర్షాలు అవన్నీ చూసుకోకుండా చాలా చలికాలంలో కూడా మేము తిరిగి చేసి దాన్ని అల్టిమేట్గా కనుగొనేసి ఆఫ్టర్ 1972 మేము మళ్ళీ కనుగొని దాన్ని ఫోటోగ్రాఫ్స్ అవన్నీ తీసేసి అసలు దాని పరిస్థితి ఏంటి అని చూస్తే మైనింగ్ వల్ల దానికి చాలా డేంజర్ ఉంది అనేసి తెలిసిందనమాట. అసలు గబ్బిలాల మీద పరిశోధన జరపాలని ఈ బృందం ఎందుకు భావించింది? గబ్బిలాలపై పరిశోధన ఉస్మానియాలో ఎప్పుడు ప్రారంభమైంది అంటే తొలుత 1957 నుంచి 1975 మధ్యకాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గబ్బిలాలపై పరిశోధనలు సాగాయి. అంతరించిపోకముందే వీటి గురించిన విషయాలు సమాజానికి వివరించాలని, భవిష్యత్ తరాలకు అందించాలన్న సదాశయంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అండమాన్ నికోబార్ దీవులు సహా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడు, కేరళలో ఉన్న గబ్బిలాల రకాలు, వాటి విస్తరణ, సమస్యలు, వీటి గురించి ప్రజాబాహుళ్యంలో ఉన్న అభిప్రాయాలు సేకరించారు. ఎక్కడికెళ్లినా గబ్బిలాల గురించి వచ్చిన వ్యతిరేకత గమనించిన పరిశోధక విద్యార్థులు వాటి వల్ల కలిగే ఉపయోగాలు, ప్రజలకు అవి చేసే మేలు గురించి ప్రచారం చేశారు. గబ్బిలాలపై గ్రామీణులు మొదలుకొని పట్టణాలు, నగర ప్రజల వరకు వేళ్లునుకుని ఉన్న మూఢనమ్మకాలు తొలగించాలని ప్రయత్నిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగంలోని ప్రయోగశాలలో పలు పరీక్షలు జరుపుతున్నారు. వాటి శరీర నిర్మాణం, ఆహార అలవాట్లు, నాడీ వ్యవస్థ, దంతాల నిర్మాణం, వెన్నెముకల్ని పరిశీలించడం సహా డిఎన్ఏలను విశ్లేషిస్తున్నారు. జనాలు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు గబ్బిలాలు చాలా ప్రాబ్లం చేస్తాయి, అవి ఇంట్లోకి వస్తే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, అది ఇది అని చాలా అపోహలతో ఉంటారు. కానీ వాటంత మంచివి ఇంకెక్కడా లేవు జనరల్గా చూసుకుంటే. ఎందుకు అంటే మనం చూస్తున్నాం, ఒక్క గబ్బిలం కనీసం చెప్తూ ఉంటాడు లైక్ 3000 దోమల్ని తినేస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మనం మస్కిటో కిల్లర్స్ కూడా అవసరం లేదు. వాటిని ద్వేషించకండి, ప్రేమించండి. ఆహారపరంగా గబ్బిలాలను 2 రకాలుగా వర్గీకరిస్తారు. కీటక భక్షి గబ్బిలాలు చాలా భాగం గాలిలో ఎగిరే పురుగులు, సూక్ష్మ కీటకాలు, దోమల్ని ఆహారంగా తీసుకుంటాయి. ఇందులో పక్షుల్ని తినేవి, చేపల్ని పట్టేవి కూడా ఉంటాయి. ఇక ఫలభక్షి గబ్బిలాలు అనేక రకాల ఫలాలు, ఆకుల్ని ఆహారంగా తీసుకుంటాయి. అమెజాన్ ప్రాంతంలోని 3 రకాల గబ్బిలాలు నిద్రపోతున్న జంతువుల రక్తాన్ని తాగుతాయి. కటిక చీకట్లో కూడా చెట్లు, పుట్టలు, స్తంభాలను ఢీకొట్టకుండా గబ్బిలాలు ఎగురుతాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే అది ఎలా అంటే, గబ్బిలాలు ఎగురుతున్నప్పుడు నోటితో సన్నని కూత పెడుతుంటాయి. ఆ కూత మామూలు శబ్ద తరంగాల కన్నా ఎక్కువ పౌనఃపున్యంతో ఉండడం వల్ల మన చెవులకు వినిపించదు. ఈ హై ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాలు ఎదుట ఉన్న అడ్డంకులకు తగిలి ప్రతిఫలించి వెనక్కి తిరిగొచ్చి గబ్బిలం చెవులకు తగులుతాయి. వీటి చెవులు అతి సున్నితమైనవి కావడం వల్ల పరావర్తనం చెంది తిరిగొచ్చిన శబ్దాలను విని ఎదుట ఉన్న అడ్డంకుల్ని గుర్తించగలుగుతాయి. ఆ వస్తువు స్థిరంగా ఉందో లేక కదులుతుందో, కదిలితే ఏ దిశలో ఎంత వేగంతో కదులుతుందో ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాయి. ఆ వస్తువు తినడానికి పనికొచ్చే పురుగో లేక తాను తప్పించుకోవలసిన చెట్టు కొమ్మో గ్రహించి దానికి అనుగుణంగా దిశ మార్చుకుంటాయి. అయితే గబ్బిలాలను పరిరక్షించవలసిన అవసరం ఉందా? వాటి వల్ల ఉన్న ఉపయోగం ఏమిటి అంటే,
పర్యావరణ పరిరక్షణలో గబ్బిలాల పాత్ర కీలకమైందంటున్నారు పరిశోధకులు. రాత్రిపూట పుష్పించే మొక్కలు, వృక్ష జాతుల విస్తరణలో ఇవి ఉపయోగపడుతున్నాయని, ముఖ్యంగా అడవుల విస్తరణకు పాటుపడుతున్నాయని వీరి పరిశోధనల్లో వెల్లడైంది. కీటక భక్షి గబ్బిలాలు కీటకాలు, దోమల్ని ఆహారంగా తీసుకుంటూ మానవాళికి మేలు కలిగిస్తున్నట్లు వీరు అభిప్రాయపడుతున్నారు. 2 గ్రాముల గబ్బిలం గంటకు దాదాపు 600 దోమల్ని ఆహారంగా తీసుకుంటుందని వీరి పరిశోధనలో తేలింది. అంటే ఒక గబ్బిలం ఒక రాత్రి 3000 దోమల్ని భుజిస్తుంది. దేశంలోని మొత్తం 117 జాతులకు గాను 42 జాతుల్ని ఓయూ ప్రయోగశాలల్లో పరీక్షించారు. పరిశోధనలో కనుగొన్న అంశాల్ని అనేక జర్నల్స్లో ప్రచురించడమే కాక ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. గబ్బిలం శబ్ద తరంగాలను ఉపయోగించి ఎదుటి వస్తువుల్ని తెలుసుకునే పద్ధతిలోనే శాస్త్రజ్ఞులు రాడారు వ్యవస్థను కనిపెట్టారు. విమానాలు దూరంలో ఉండగానే పసిగట్టడానికి ఇది ఉపయోగపడింది. గబ్బిలం చాలా ప్రత్యేకతలు కలిగిన జీవి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.